నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు మునుగోడు నియోజకవర్గం మర్రిగూడలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చండి, టీ టైం మర్రిగూడ అనే ఒక బోర్డు ఉంది. ఇక్కడ చాలామంది యువకులు మరి ఇక్కడ లెమన్ టీ అని, గ్రీన్ టీ అని రకరకాల టీలు ఉన్నాయి. చాలామంది మరి మునుగోడు నియోజకవర్గం అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే బెల్ట్ షాపులు బంద్ చేసిరని, వైన్స్లు 1 గంట వరకు ఓపెన్ చేయరనేది మనకు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా వినబడుతున్న పేరు. అది నిజమా కాదా అనేది ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు, అడుగుదాం. మీరంతా మర్రిగూడేనా? అదే, మేము హైదరాబాద్ నుంచి వస్తున్నామన్నా. నా పేరు మైపాల్ యాదవ్, పిఎంఆర్ టీవీ ఛానల్. అయితే మనకు సరే మర్రిగూడ అనగానే లేదంటే మునుగోడు నియోజకవర్గం అనగానే ఒకటి పేరు గుర్తొచ్చేది ఏంటంటే వైన్స్లు అనేవి 1 గంటకు బంద్ అవుతున్నాయి, బెల్ట్ షాపులు బంద్ ఉన్నాయి అనేది వినబడుతుంది మార్కెట్లో. అది నిజమా అబద్ధమా? నిజమేనా? 1 గంట తీస్తారు. అట్లా తీయడమే ఇప్పుడు ఇంతవరకు యువకులు అనేది తగ్గింది ఎవరైనా. కానీ మంచి పద్ధతి రాజగోపాల్ రెడ్డి చేయడం, ఇది చాలా పద్ధతి. రాష్ట్రంలో ఎక్కడ లేదు, మా మునుగోడు నియోజకవర్గంలో ఉంది. ఎక్కువ తాగేది కూడా ఇక్కడనే. తాగుబోతులు రాజగోపాల్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటే వితంతు అయిపోతారు వాళ్ళు. చిన్న 40 ఏళ్ళ లోపు వాళ్ళు బాగా చనిపోతారు. ఆయన ఏం ఆలోచిస్తుందంటే ఆయన చనిపోగానే వాళ్ళు ఏం చేస్తారు, ఫ్యామిలీ ఆయన కాడికే పోతారు జీవనోధార కోసం. ఏమన్నా ఇస్తాడేమని, ఏమన్నా జీవనోధారం చూపిస్తాడేమని. ఆయన ఏం ఆలోచించాడు, 15 రోజులకు 2-3 ఫ్యామిలీలు వస్తున్నాయి. 15 రోజులకే నెలలో 3, 5, 6 అట్లా అయ్యే వరకు ఏంది పరిస్థితి అని ఆయన థింక్ చేసి, అంటే ఎందుకు పోయేటోళ్ళు మందు తాగుతారు, చస్తారు. ఎట్లా చచ్చిపోతారు? ఆల్కహాల్ ఎట్లుంటది అన్న తాగడం, అంటే యాక్సిడెంట్లు లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇంకా తాగినాక యాక్సిడెంట్లు కావడం, హెల్త్ ఇష్యూలు ఉండడం వల్ల ఎక్కువ అయిపోయింది. చిన్న మెంటల్ టెన్షన్ వచ్చినా దాన్ని ఆల్కహాల్నే ఆదర్శంగా తీసుకుంటున్నాం ప్రతి ఒక్కరం. కాబట్టి ఏ టైంకి తాగేది? పొద్దున్నే వాళ్ళు 10 గంటలకు ఓపెన్ అయ్యేది, ఇంకా నైట్ మళ్ళీ 10 గంటల దాకా ఉండేది. బెల్ట్ షాపులు కూడా విచ్చలవిడిగా ఉండేది. ఇప్పుడు బెల్ట్ షాపులు కూడా 99% క్లోజే ఉన్నాయి. ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు ఏదైనా రిలేషన్ అన్నప్పుడు తీసుకొని పోతారు, తాగుతారు. కానీ ఇదైతే మంచి పద్ధతే. కుటుంబాలకు జీవనోపాధారం రాజగోపాల్ రెడ్డి 100%. చనిపోయిన తర్వాత సాయం చేయడం కంటే చనిపోకుండా కాపాడడం. వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంది? సార్ ఎంత ఇస్తాడు? మా అంటే 1 లక్ష ఇస్తాడు, 2 లక్షలు ఇస్తాడు, 5 లక్షలు ఇస్తాడు. వాళ్ళ జీవితాంతం జీవనాధారం. ఆ పిల్లలకు భవిష్యత్తు ఏంది? ఇంటూ పెద్ద దిక్కు 100% చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఏరియాలో. ఉన్నారు, చాలా మంది ఉన్నారు తాగి. ఏం పేరన్నా మీ పేరు? నా పేరు రమేష్. రమేష్ అన్న. అయితే మంచి పని అంటారు ఇది అంతా. 100% షూర్. ఈ పర్మిట్ రూములు కూడా 6 గంటల దాకా ఓపెన్ చేయొద్దు అనేది ఉన్నదట, అది నిజమేనా? నిజమే. అప్పటిదాకా ఎవరు పోయి తాగరా? ఇప్పుడు ఎవరు తాగుతలేరన్న. చాలా ఎస్ఐ కూడా అప్పుడప్పుడు పోతూనే ఉంటాడు, ఎంక్వైరీ చేస్తూనే ఉంటాడు, పెట్రోలింగ్ చేస్తూనే ఉంటాడు. అధికారులు కూడా స్ట్రిక్ట్ గా పనిచేస్తారు. స్ట్రిక్ట్ మంచిగానే ఉంది, పర్లేదు. అదే మేము ఎందుకు వచ్చినాం అంటే అన్న, ఇదే మీ ఒక్క మరి కూడా మంచిగా ఉంటే బాగుంటుందా, తెలంగాణ మొత్తం బాగుంటే బాగుంటుంది? రాష్ట్రం మొత్తం కూడా విస్తరిస్తే బాగుంటుంది. కాకపోతే ప్రభుత్వానికి ఆదాయం ఇదే ఎక్కువ ఉంది. అంటే వాళ్ళ ఆదాయం కోసం మన ప్రాణాలు పోయినసారేనా? రాష్ట్రం మొత్తం మళ్ళీ అదే డబ్బులతో మళ్ళీ వితంతు పెన్షన్ ఇస్తారు. అదే అదే మొగడు చచ్చిపోయినాక వితంతు పెన్షన్ ఇచ్చేవారు. రింగ్ లాగా ఉంది, మన ఇట్లా తిరిగి మళ్ళీ మన కాడికే వస్తుంది. భర్త తాగి ఆ ఇచ్చిన డబ్బులతో మళ్ళీ వితంతు పెన్షన్ వాళ్ళు ఇస్తారు. మరి ఆయన వితంతు పెన్షన్ ఇవ్వకుండా ఆమె వితంతు కాకుండా కాపాడితే అయిపోతుంది. అదే రాజగోపాల్ రెడ్డి నిర్ణయం మంచిది, ఎమ్మెల్యే గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు చాలా ఆదర్శం. ఇక్కడ యూత్ కూడా అంటే చాలా మంది కొన్ని దగ్గరలో ఓపెన్ చేయని ధరణ చేసేటోళ్ళు అనేటోళ్ళు కూడా ఉన్నారు. తాగుతాం, నేను కూడా తాగుతా, కానీ లిమిట్ ఉండాలి. పని చేసి తాగాలి, మన. కానీ పొద్దున్న లేచి నుంచి తాగేటోళ్ళు కూడా ఉన్నారట కదా. 100% పేర్లు చెప్పొద్దు, కానీ ఇప్పుడు చాలా ఉంది. ఇట్లా నలుగురు ఆదర్శంగా ఉండాలన్నది అంతే. నామేసేది కూడా అందరికి పోవాలి. ప్రభుత్వానికి కూడా ఒక విన్నపమే అంతే, వేరేదేం లేదు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మీ పేరు అన్న చెప్పింది నిజమేనా? అంటే మబ్బున కూడా 6-7 గంటలకు తాగేటోళ్ళు ఉండేనా? ఇప్పుడు తగ్గిందన్న? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు అందరు మంచి లెమన్ టీ, గ్రీన్ టీ తాగుతారు, అక్కడ పోతే జ్యూసులు తాగుతారు. చెప్పండి. నమస్తే, మీ పేరు చెప్పండి అన్న. నా పేరు వెంకటరెడ్డి అన్న. ప్రజెంట్ ఇక్కడ రాజపేట సర్పంచ్. మీరే సర్పంచ్? అవునన్నయ్య. చెప్పండి అన్న, వైన్స్ల గురించి ఏందన్న, అసలు టైమింగ్స్ ఏంది, అసలు మీ ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయం పట్ల మీ అభిప్రాయం ఏంది, ఎట్లా ఉంది చెప్పండి. వాస్తవానికి మా ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయం మంచిదే అన్నయ్య. ఎందుకంటే ఇక్కడ గతంలో 6 గంటలకు 7 గంటలకే బెల్ట్ షాప్ల దగ్గరికి పోయి ఇక్కడ ఉన్నటువంటి మేస్త్రి పని అవి వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, మామూలు 6-7 గంటలకే తాగి పని చేసుకోకపోవడం కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇంకా అలాంటి మహిళలు సార్ దృష్టికి తీసుకొచ్చారు. దానివల్ల సారు ఈ 1 గంటలకు అనేది పెట్టడం మంచి పని ఇది. దానివల్ల ఇప్పుడు అందరూ టైంకి పోయి పని చేసుకొని తర్వాత సాయంత్రం టైంలో ఇంత తెచ్చుకొని ఇంటికి వచ్చి వేసుకొని ఎవరంతలో వాళ్ళు ఉంటున్నారు. భార్య పిల్లలతో మంచిగా సంసారం చేసుకుంటూ ఉంటున్నారు. అంతకుముందు ఎట్లుంటుండే? అంతకుముందు గతంలో వాస్తవానికి
10 గంటలకు వైన్ చేసిండంటే మనోడు 9:30కి పోయి ఆడ లైన్ కట్టేది. 10 గంటలకు పోయి మంద అయినోడు పని చేయలేడు కదా, తాగి అలసిపోతుండే. అలసిపోతుండే. కాబట్టి ఇప్పుడు తీసలేరు కాబట్టి 1 గంట అంటే మధ్యాహ్నం లంచ్ టైం వరకు, ఆ టైం వరకు పనికి వెళ్తాడు, పనిలో పడి మర్చిపోతాడు. సాయంత్రం టైంకి రాగానే ఈ ఉదయం వేసే మందునే దాన్ని వదిలేసి ఒక 100 రూపాయలు చికెన్ 100 రూపాయలు మందు తీసుకొని పోయి నిమ్మలంగా ఇంటికాడ పిల్లలతో కలిసి తాగి తిని నిమ్మలంగా ఉంటారు. ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకు ఓపెన్ అవుతుంది. 1 గంటకు ఓపెన్ అవుతుంది. బెల్ట్ షాప్ మొత్తం బంద్ అన్న. ఇప్పుడు మీరు 1 గంట దాకా ఓపెన్ వెళ్ళాలి. ఇప్పుడు పోయి చూద్దాం, వైన్స్లు ఉన్నాయి దగ్గరలో. ఉన్నాయి, చూస్తారా? 3 వైన్స్లు ఉన్నాయి. చూద్దాం మరి. ఇదండి, మనం ఒక్కసారి చూద్దాం. ఇదండి, ఇక్కడ ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ ఉంది. అటు పోతే రాజపేట తండా, ఇటు వస్తే మరిగూడ. అక్కడ చూడొచ్చు మహాశివరాత్రి అని. ఇటురా ఒక్కసారి. ఇగో 4 పిల్లలు పోతున్నారు, మరి ఏందో కథ. మీరు ఇక్కడ చూడొచ్చండి, మహాశివరాత్రి శుభాకాంక్షలని కోడాల అల్వాల్ రెడ్డి అని మరిగూడ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహాశివరాత్రి శుభాకాంక్షలను. రాజగోపాల్ రెడ్డి గారి ఫోటో, అటు మరి శివుడి ఫోటో ఉంది, ఇటు మన సర్పంచ్ ఫోటో వెంకటరెడ్డి అన్న ఫోటో కూడా ఉంది. వెంకటరెడ్డి అన్న వైన్స్ల కాడికి వెళ్దామా? వైన్స్ల కాడికి వెళ్తాము, చూద్దాం మరి వైన్స్లు లైవ్లో. ఇప్పుడు మనకు 10 నిమిషాల దాకా 1 అవుతుంది. మరి వైన్స్లు ఓపెన్ ఉన్నాయా బంద్ ఉన్నాయా? ఇక్కడ చూడొచ్చు శ్రీ బాలాజీ ఏందది, ఇక్కడ ఉన్నాం మనం ప్రజెంటు. తెలుగు ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ చూడాలి ఈ వీడియో. మరి మనము వైన్స్ల కాడికి వెళ్తున్నాం. మెట్ట మధ్యాహ్నం 10 నిమిషాల దాకా 1 అవుతుంది. వైన్స్లు బంద్ ఉన్నాయా చాలు ఉన్నాయా అనేది మనం వెళ్దాం. ఇదైందన్నా సూరపానం వైన్స్, ఇదంతా వైన్స్ అన్న. మరి ఇప్పుడు ఇంకా ఓపెన్ కాలే, అదంతా సెటర్స్ అంతే కదా. ఇదండి, మనం ఇక్కడ వీడి దాకా పోయి వద్దాం. సూరపానం వైన్స్ అని ఉంది అక్కడ దాకా. ఇప్పుడు 10 నిమిషాల దాకా 1 అవుతుంది. మిట్ట మధ్యాహ్నం పైకి కూడా చూపెట్టచ్చు. నేను టైం కూడా చూపిస్తా నా దాంట్లో. చూపించాను, 12:53 అవుతుంది. అక్కడ సెటర్ దాకా పోయేద్దామా? చూడొచ్చండి, సూరపానం వైన్స్ GSL నంబర్ NLG 153 అని ఉంది. మీరు టైం చూడొచ్చు, 12:54 అవుతుంది నా దాంట్లో అయితే. 12:54 సాటర్డే మార్చి 14వ తారీఖు మేము వచ్చినాం. ఈ వైన్స్ ఇప్పటికీ ఇంకా బందే ఉంది, అంటే 1 గంట వరకు ఓపెన్ చేసేటట్లేరు, స్ట్రిక్ట్గా నడుస్తున్నాయి రూల్స్. ఇంకా వేరే వైన్స్లకు కూడా వెళ్దాం, ఇప్పుడు చూద్దాం దా. రైట్, ఇదండి, ఇక్కడ ఇంకొక వైన్స్ ఉంది. ఇక్కడ చూడొచ్చు శ్రీ సాయి వైన్స్ అని ఉంది. శ్రీ సాయి వైన్స్ ఇది 2వ వైన్స్ మనం వచ్చింది. ఇంతకుముందు సూరపానం కదా, సూరపానం వైన్స్. ఇదేమో శ్రీ సాయి వైన్స్, GS నంబర్ NLG 154, అక్కడే 153 అనుకుంటా. మీరు చూడవచ్చు ఇప్పటిదాకా. మళ్ళీ ఒకసారి టైం కూడా చూపిస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు పోయినప్పుడేమో అక్కడ 12:53 ఎంతనైంది, ఇప్పుడు 12:56 అవుతుంది. సాటర్డే శనివారం మార్చి 14 నాడు మేము ఇక్కడికి రావడం జరిగింది, 2026. మీరు చూడొచ్చు శ్రీ సాయి వైన్స్ ఇప్పటిదాకా 1 గంట వరకు కూడా బంద్ ఉంది. ఇంకా 3 నిమిషాల దాకా ఓపెన్ చేసేటట్లేరు. ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు చూడాలి. అన్ని నియోజకవర్గాలలో 10 గంటలకే వైన్స్లు ఓపెన్ అవుతుంటే ఒక్క మునుగోడు నియోజకవర్గంలో మాత్రమే 1 గంట దాకా వైన్స్లు బంద్ ఉంటున్నాయి. మర్రిగూడెంలో కూడా పర్ఫెక్ట్గా వైన్స్ ఓనర్లు కూడా 1 గంట దాకా ఓపెన్ చేయట్లేదు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. మరి ఏదైతే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు చూడొచ్చండి, ఇప్పుడే ఇక టైం అవుతుంది కాబట్టి చేస్తున్నట్టున్నారు. ఇంకా 3 నిమిషాలు ఉందని చేయట్లేదు. 1 గంట అవుతుంది. అన్నలతో కూడా అవసరం కూడా ఒక్క 1 మినిట్ వాయిస్ తీసుకుందాం. మంచి పని చేస్తారన్న. 1 గంట దాకా మీకు కొంచెం ఆదాయం తగ్గినా కానీ ప్రజల ఆరోగ్యం పట్ల మీకు చిత్తశుద్ధి ఉన్నందుకు, మంచి అవగాహన ఉన్నందుకు మీరు 1 గంట దాకా కరెక్ట్ 1 గంటకు ఇప్పుడు మేము వచ్చినాం కాబట్టి 1 నిమిషము జస్ట్ ఇప్పుడు 58 అవుతుంది. జస్ట్ 2 మినిట్స్ మేము వచ్చినందుకు ఓపెన్ చేసిర్రు. అన్న రోజు 1 గంటకి చేస్తారా? రోజు ఎట్లా వైన్స్లు ఎట్లా ఓపెన్ చేస్తున్నారు? ఎట్లా ఉంది టైమింగ్స్? రోజు 1 గంటకు ఓపెన్ చేస్తారు. అప్పటిదాకా స్ట్రిక్ట్ మంచిదేనన్నా. మరి మీరు మీ పర్సనల్ అభిప్రాయం? వినకపోతే ఏం చేస్తారు? వాళ్ళు చెప్పినట్టు వింటామని. అంటే ఒక్క మరిగూడలేనన్నా అంతటి ఉందా? మండలాలు ఇప్పుడు మీ దగ్గర మీ వైన్స్ అయినా ఇంకా వేరే వైన్స్లు కూడా అంతేనా?
అన్ని వైన్స్లు 1 గంట దాకా. రైట్ అండి. ఏమేం బ్రాండ్స్ ఉంటాయి అన్న ఇక్కడ? ఆల్ బ్రాండ్ అంటే ఎక్కువ అమ్ముడు పోయేది బీర్లో లేదు, కేఎఫ్ లైట్ ఎక్కువ. రాయల్ ఛాలెంజ్ జెడ్ బేర్లు ఎర్లీ మార్నింగ్ 10 o'clock బంద్ పెట్టడమే మహా గొప్ప నాయకులనే రాజగోపాల్ రెడ్డికి దన్ను. మంచిదేనా? వెరీ గుడ్. 1 గంట దాకా 1 గంట దాకా ఆపడమే. పార్ట్ టైం వర్క్ చేసుకున్నాడు, ఆర్థిక పరిస్థితి ఉన్నాడు. ఈ రోజు ఏం చేస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 వరకు చేస్తాడు. 300 రూపాయలు వచ్చినాయి అనుకో, 300 రూపాయలు సాయంత్రం ఒక 100 రూపాయలు దాగి 100 రూపాయలు 200 ఇండియా వేయగలుగుతాడు. బట్ 10 గంటలకే వయసు తీస్తే 300 రూపాయలు అకస్మాత్తుగా అయిపోతాయి ఆడ మొత్తం. బిల్కుల్ సమర్పయామి మొత్తం. రాజగోపాల్ రెడ్డి చేసిన నిర్ణయం చాలా మేము దండిస్తున్నాము, దాన్ని ఖండిస్తున్నాము. రాజగోపాల్కి హ్యాండ్స్ ఆఫ్. ఏం పేరు అన్న మీ పేరు? లపంగి శ్రవణ్ కుమార్. మామూలుగా లేదు కదా టైమింగ్స్. ఉంటుంది, RRR ఉంటుంది రాజగోపాల్ రెడ్డిది. రాజగోపాల్ రెడ్డి, శ్రీరామ్ రేవంత్ రెడ్డి, వేలమల రేవంత్ రెడ్డి, కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి, లపంగి శ్రవణ్ కుమార్ RRP. ఓకే ఓకే, చూపిస్తారు ఒకసారి? ఒకసారి చూపించు. ఓపెన్ చేస్తావా? ఇట్లా సార్ ఒక్క నిమిషం. చూడొచ్చండి, RRR అని చెప్పేసి నేను అనుకున్నా అది రాజమౌళి సినిమాలో RRR ఏమనుకున్నా. అది కాదు, ఈ RRR వేరుంది. రాజగోపాల్ రెడ్డి, వేణుమల రేవంత్ రెడ్డి, లపంగి శ్రవణ్ కుమార్. నాకు R వస్తుంది, రేవంత్ రెడ్డికి R వస్తుంది, మా సార్ కూడా R వస్తుంది. బట్ 3 కలిపి కొట్టించిన. కొమురం భీముడో కోరాసూరుడై ముండాలి కొడుకో కొమురం భీముడో రారాసూరుడై రగడాలి కొడుకో కాల్మోక్త బాంచన్నని వంగి పోగాల కారణమే తల్లికి పుట్టానట్టేరో కొమురం భీముడా. వేణుమల రేవంతన్లకు చప్పట్లు కొట్టారు కదా, అసలు మామూలుగా వాడతలేడుగా. మీ పేరేం పేరన్నా? లపంగి శ్రవణ్ కుమార్. ఓకే, ఒక ఆరులో మీది కూడా ఉంది. R నాది ఉంటుంది, రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి. నేను శ్రవణ్ కుమార్ అంటే ఎవరో అనుకుంటున్నా, మీరే. చాలా నేములు ఉంటాయి అన్న, బట్ శ్రవణ్ కుమార్ అన్న మహా వ్యక్తుడికే పేరు పెడతాడు. బట్ శ్రవణ్ కుమార్ అంటే ఎస్ తో స్టార్ట్ అవుతుంది కదా, నువ్వు ఆరు ఎట్లయితావు? ఎస్ అవుతుంది, ఈడ ఉంది ఎస్. ఈడ ఎస్, ఈడ ఆరు. ఇక్కడ ఎస్ ఉంది, SRA KAMER. బట్ ఇది మన R వస్తుంది లాస్ట్, KUMR లాస్ట్ కు. ఈయన వేద్దాం ఇక ప్రోగ్రామ్, ఇక ఈయన వేద్దాం ప్రోగ్రామ్. తిన్నా తీరం మర్తలే, కూస్తున్నా తీరం మర్తలే, ఏడున్నా తీరం మర్తలే, ఎవరున్నా తీరం మర్తలే. చల్ బాధైతుంది, నా యాదిల మస్తు పరవైతుంది. నువ్వు సిరాజుడు కొలేస్తే, డబ్బుల దరుబులేస్తే, గప్పటి నుంచే నాకు తిప్పని మొదలాయనుల్లా. 1 గంటకు ఓపెన్ గానే జోరు వచ్చింది. ఏం పని చేస్తుంటారు అన్న? ఏం పని చేస్తుంటారు? నేను ఆటోలో ఉంటాను హైదరాబాద్ పంజాగుట్ట PSలా. ఆల్రెడీ పంజాగుట్ట బంజరాజ్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కొన్న బంజరాజ్ ఎమ్మెల్యే కొన్న. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఇవరే ఇప్పుడు ఇలా లీవ్ పెట్టొచ్చురా? నా ప్రావర్ రామనాయుడుపల్లి అన్న. పని మీద వచ్చారా? నా రాజగోపాల్ రెడ్డి సార్ మన వ్యవస్థ మళ్ళా ఎమ్మెల్యే అతడే. ఇప్పుడు 1 గంట అవుతుంది. వాస్తవానికి టైం అవుతుంది అన్న దాంట్లో 1:04 నిమిషాలు అవుతుంది. నాది ఒక 2 నిమిషాలు ముందున్నట్టుంది. నా దాంట్లో కూడా 1:04 అవుతుంది. మేము వచ్చినామని చెప్పి జస్ట్ ఒక 1 minute చేసిర్రు. చూపించండి. 1:04 నిమిషాలు అవుతుందండి. అంటే మర్రిగూడెంలో ఉన్నాం. తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు అందరూ చూడాలి. వైన్స్ల టైమింగు రాజగోపాల్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఒక్క తెలంగాణ కాదు భారతదేశం మొత్తం 1 గంట దాకా వైన్స్లు ఓపెన్ చేయకపోతే ఏం లాభాలు ఉంటాయో వెంకటరెడ్డి అనే చెప్తాడు. ఏం లాభాలు ఉంటాయన్న? వైన్స్ ఓపెన్ చేయకుంటే 1 గంట దాకా 1 గంట దాకా వాస్తవానికి కూలినాలు చేసుకునే పనులు మొత్తం పనికి పోయి సాయంత్రం టైంలో వచ్చి
ఇది చేస్తారు. మీరు ఒకసారి చూడొచ్చు, ఇప్పుడు 1-4 నిమిషాలు అవుతుంది, మా వైన్స్ దగ్గర కనీసం లిక్కర్ తీసుకునే వాళ్ళు కూడా లేరు. ఒకరిద్దరు ఉన్నారు. ఏమైనా ఈవినింగ్ 6 o'clock తర్వాత 8 ఆ మధ్యలో వచ్చి తీసుకొని వాళ్ళంతా వాళ్ళ ఇంటికి వెళ్ళి భార్య పిల్లలతో కలిసి మంచిగుంటారు. వాస్తవానికి గతంలో 10 గంటలకు తీసినప్పుడు మాత్రం చాలా మంది సంసారాలు ఆగమై ఇబ్బందులు పడుతూ ఉండి మన సార్ దృష్టికి తీసుకురావడం వల్ల సార్ మంచి నిర్ణయం తీసుకొని ఈ 1 గంటలకు పెట్టడం అనేది చాలా మంచిగా అందరికి ప్రతి ఒక్కరు గ్రామస్తులు అందరూ మంచిగా సార్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఓకే, సూపర్ అండి. మీరేమైనా చెప్తారన్నా, అసలు వైన్స్లో 1 గంటకు ఓపెన్ చేయడం అనే ఆలోచన ఎట్లా వచ్చింది? ఇది మంచి ఆలోచన లేదా చెడ్డ ఆలోచన? చాలా మర్రిగూడ మాజీ ఎంపీటీసీ, నా పేరు బాలయ్య. రాజగోపాల్ రెడ్డి గారు ఈ కాన్స్టిట్యున్సీలో మంచి ఆదర్శంగా ప్రజలు తాగి మత్తులో ఉండే భార్య పిల్లలు వదిలిపెట్టి 10 గంటలకు వైన్ షాప్ తీస్తే తాగి రోడ్ల మీద పడి భార్య పిల్లలని వదిలిపెట్టేసి సంసారాలు చేయకుండా ఇబ్బంది. రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం వల్ల 1 గంటకు తీసుకున్నారు కాబట్టి ఏదో ఒక పూటన పని చేసుకొని తాగేటోళ్ళు తాగి భార్య పిల్లలతో మంచి సంసారం చేసుకుంటూ మంచిగా జీవిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఇది ఒకటే కాకుండా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. మీ మునుగోడుకు మాకు రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇటువంటి ఎమ్మెల్యే మాకు ఉన్నాడని చెప్పి చాలా సంతోషపడుతున్నాము. అభివృద్ధి పనులు కూడా చాలా వరకు చేస్తున్నాడు. కస్తూర్బా స్కూల్ కానీ, మోడల్ స్కూల్ కానీ, కస్తూర్బా స్కూలు దాదాపు 2 కోట్ల తోటి సొంత నిధులతోటి డెవలప్ చేసి విద్యార్థులకు కాలర్ ఫీజులు కానీ, దాంట్లో టేబుల్స్ కానీ, వాళ్ళకి ఏది అవసరం ఉన్నా కూడా అది తెచ్చి వసతులు మంచిగా కల్పించి బాగా చేస్తున్నాడు. కాబట్టి మాకు ఎమ్మెల్యే చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇటువంటి ఎమ్మెల్యే ఉన్నందుకు మేము ఎప్పుడూ ఆయనకు రుణపడి ఉంటున్నాము. సూపర్ అన్న. అయితే మరి రాజగోపాల్ రెడ్డి గారు 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కడు 1 గంట దాకా ఓపెన్ చేయొద్దని నిర్ణయం తీసుకున్నాడు వైన్స్లను. మరి మిగతా 118 మంది ఎమ్మెల్యేలు ఎందుకు చేస్తలేరు? ఏమైందంటారు కారణం? మా ఎమ్మెల్యే గారు మంచి ఆలోచనతోటి, మంచి మనస్తత్వంతో ప్రజల మేలు కోరి ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్ కావాలి, ఇబ్బంది పడవద్దు, అప్లపాలు కావద్దు అనే ఉద్దేశం సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు జాతిపిత, తెలంగాణ జాతిపిత అని చెప్పుకునే కేసీఆర్ గజ్వేల్లోనే 10 గంటలకు ఓపెన్ చేస్తారు. బెల్ట్ షాపులు ఎక్కడికక్కడ ఉన్నాయి. మరి ఇప్పుడు ఆయన అవుతాడా జాతిపిత? ఈయన అవుతాడా? మా రాజగోపాల్ రెడ్డి అందరికంటే చాలా గొప్ప వ్యక్తి. మేము కేసీఆర్ కంటే కూడా మేము గొప్పగా ఆయనను పోల్చుకుంటున్నాము. ఇటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తి అసలు రాజకీయాలలో ఉండాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయి కూడా ఎదగాలి, ముఖ్యమంత్రి కూడా కావాలి. ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అంతా 1 గంట దాకా వైన్స్ ఓపెన్ చేయనియాడు. జనాల రాష్ట్రాన్ని కూడా కాపాడుతాడు. రాష్ట్రాన్ని కాపాడే బాధ్యతగా తీసుకోవాలని బంద్ చేయకుండా సరే ఇట్లా నియంత్రిస్తే చాలు. అంతే చేయగలుగుతాడు. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి కోరుకుంటారా మీరు? కోరుకుంటున్నాం, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సీఎం అయితే ఏం పనులు చేస్తాడు ఆయన? ఎన్ని జనాలకు ఏ పని కావాలన్నా అది ఏది ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ స్కూల్ కానీ ఏదైనా కూడా చేసేంత ఆయనకు ఆలోచన ఉన్నది. ఆ సామర్థ్యం కలిగే వ్యక్తి. అటువంటి వ్యక్తినే కోరుకుంటారు జనాలు. ముఖ్యంగా ఆయన సీఎం అయితే తెలంగాణ రాష్ట్రం అంతా వైన్స్ 1 గంట దాకా బంద్ చేయించి బెల్ట్ షాపులు బంద్ చేపిస్తాడా? బంద్ చేపిస్తాడు అన్న, 100% షూర్ బంద్ చేపిస్తాడు. 1 గంటకి ఏంది, ఇంకా వీలైతే ఇంకా 2 గంటలు పెంచి కూడా 3 o'clock 4 o'clock పెట్టి కూడా మంచిగా చేయగలుగుతాడు. అంత ఆలోచిస్తాడు. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు స్థాయిలో ఉన్నప్పుడే ఈ స్థాయిలో ఉంది. వాస్తవానికి సార్కి ఇట్లా ఇది కావాలని అడగంగానే నిరుపేద కుటుంబాలు ఎవరైనా పై చదువుల కోసం పోవాలంటే లక్షలు కావాలన్నా కూడా, ఏదైనా ఆర్థిక పరిస్థితి లేకుండా ఏదైనా యాక్సిడెంట్లు అవి ఉన్న వాళ్ళకు కూడా ఏదైనా హాస్పిటల్ ఖర్చులు కావాలన్నా కానీ లక్షలల్లా సార్ అవతల ఆపద ఉందని ఇట్లా పోయి అడిగితే 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ 30 లక్షలు కానీ ఇట్లా చేయడం జరుగుతుంది. సార్ గురించి బాలయ్య సార్ అదే చెప్తుంది. మరి కూడా కస్తూర్బా కాలేజ్ హెల్ప్ చేసిన కస్తూర్బా స్కూల్లో ఇంత ముందుకు 2 కోట్లు పెట్టి ఏం చేసిండు అన్న? ఆ క్లాస్ రూమ్లు 9 క్లాస్ రూమ్లు కట్టిండు. 9 క్లాస్ రూమ్లు అంత ముందుకు మా అంటే 10-15 వరకు వాష్రూమ్స్ ఉండే కమెండ్ లా. అసలు బాలికలు లేడీస్కి ఎలా ఉంటుందన్న వాస్తవానికి. ఇంకోటి క్లాస్ రూమ్లలో ఇంత ముందుకు ఉన్నప్పుడు క్లాస్ రూమ్లు అలా ఫుడ్, బెడ్ ప్లస్ అండ్ క్లాస్ రూమ్ మొత్తం ఒకటే దాంట్లో ఉండేది. ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత
క్లాస్ రూమ్లో అలాం చేసి వాళ్ళు ఉండడానికి అలాగ చేసి చాలా బాగా చేసాడు. వాష్రూమ్స్ కూడా 36 వాష్రూమ్స్ కట్టించిండు. ఇప్పుడు అమ్మాయిలు అంటే ఎట్లుంటది, మనం అబ్బాయిలకు వేరు అమ్మాయిలకు వేరు. ఇప్పుడు చిన్న మైండ్ సెట్స్ వాళ్ళకి ఇరుకు దాంట్లో ఉండి చదవాలంటే చదవలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు మన సార్ దృష్టికి తీసుకొచ్చి ఒకరోజు సార్ ఇట్లా విజిట్ చేయడం జరిగింది. సార్ దృష్టికి తీసుకొచ్చిన 4-5 డేస్లోనే సార్ ఇమ్మీడియట్గా తీసుకొని ఒక 2 crores వరకు సొంత నిధులు సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా అమ్మవారి ద్వారా చేయించడం జరిగింది. ఏ ఎమ్మెల్యే చేయడు కానీ మరి ఏ ఎమ్మెల్యే డబ్బులు మిగులుతాయని చూస్తారు. వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి సార్ లాంటి వాళ్ళు ఏ ఒక్కరు లేరు, ఒక్కరు కూడా లేరు. నేను చూస్తున్నాను, నేను కూడా నాకు కేవీఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ మామూలుగా చిన్న దాంట్లో నేను సొసైటీ నడిపించుకుంటూ చేస్తున్నా, నా అంతలో నేను సాయం చేస్తున్నా. నాకు అట్లా అలాంటి ఫీలింగ్ వచ్చింది. సార్ ఇలాంటి సార్ ఇట్లా ఉంటే మన తెలంగాణ ఎట్లా బాగుపడుతుంది అనేది. అంటే 119 మంది ఎమ్మెల్యేలలో నంబర్ 1 ఎమ్మెల్యే అంటారు. నెంబర్ 1 ఎమ్మెల్యే, నెంబర్ 1 పేరు పెట్టేదే లేదు కదా. 119 ఎమ్మెల్యేలలో చాలా డెవలప్మెంట్ చేస్తాడు. నా పేరు శ్రీపంగి శ్రీనివాసు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ కన్వీనర్ జిల్లాకు. రాజగోపాల్ రెడ్డి అంటే చాలా మనసున్న మనిషి. గతకు కూడా ఆదుకునేది. మనకు మోడల్ స్కూల్ కానీ ఈ స్కూల్ కానీ మన కస్తూర్బాయికి ఎంతో సేవ చేసిండు, ఇంకా చేస్తూనే ఉండు. కానీ ఈ బెల్ట్ షాపులు కూడా బంద్ చేయడం కూడా చాలా సంతోషం అవుతుంది. మంచి పని ఇది. 1 గంట ఎందుకంటే తాగుబోతులు చాలా ఉంటారు కాబట్టి లేనిదని ఇంకా కూడా మహిళలు కూడా సంతోషం అవుతుంది. మహిళ సంతోషంగా ఉన్నది. ఎందుకంటే పని చేసుకొని కూడా ఇప్పటిదాకా లేదంటే ఏదో కథము మ్యారేజ్లలో ఇట్లాంటి సంగతులు జర కావాలని జర దూరపూర్ణలుగా అవుతుంది. ఏం కాదు, ఇంకా 4 గంటలు కూడా ఉన్నా కూడా పర్వాలేదు. కానీ ఇంకేం సమస్య ఇది కావాలని అట్లాంటిది కూడా 119 నియోజకవర్గాలలో ఉన్న బెస్ట్ ఎమ్మెల్యే టాప్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నంబర్ 1 మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కానీ బాగుంటుందని సంతోషపడుతున్నాం. ఇంకా మంత్రి కూడా ఇవ్వాలని కూడా ఇంకా చాలా సంతోషపడుతున్నాం. నేను ఎమ్మెల్యే సార్లు కూడా చేసిన మంత్రి కూడా ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అంతా వైన్స్ 1 గంటకు నిర్ణయం ఏంటంటే అడ్లూరు లక్ష్మణ్ ఒకటి సీఆర్కు మంత్రి పదవి ఇచ్చారు, మాకు పదవి రాలేదు. వైన్స్ 1 గంట దాకా బంద్ ఉండడం, బెల్ట్ షాపులు బంద్ చేయడం ఎట్లా చూస్తారు? మీ పేరు ఉండడం రవి అన్న. 1 గంట వరకు బంద్, అందరు పనికి వెళ్ళిపోతారు అన్న, మళ్ళీ సాయంత్రం వస్తారు. ఏదో తాగుతారు లేదు. వాళ్ళు హ్యాపీగా అయితే ఉంటారు అన్న ఫ్యామిలీ పరంగా. పొద్దుంతా తాగే వల్ల పిల్లలను కూడా ఇబ్బంది పడుతుంది. అంటే బడులు బార్లు ఒకటేసారి ఓపెన్ కావడం వల్ల అలాంటి స్కూల్కి పంపి వీళ్ళు తాగడానికి వచ్చేది. ఇంట్లో మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు, చాలా కష్టం. చాలా గొడవలు, వైఫ్ అండ్ హస్బెండ్ లో మస్తు గొడవలు అయ్యి తాగుడుతోనే ఎక్కువ గొడవలు. తాగడం వల్లనే కదా సార్ ఇంట్లో లేడీస్. అదే పొద్దుగల తాగడం వల్ల. ప్రజల మనిషి రాజగోపాల్ రెడ్డి సార్, మంచి నిర్ణయం, మంచి నిర్ణయం. ఆయనకు మంత్రి పదవి రావాలి సార్. ఫస్ట్ మునుగోడు నియోజకవర్గంలో ఉన్నది, రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కూడా లేదు, లేదు. ఆయన కూడా బెల్ట్ షాపులు కంట్రోల్ చేయలేకపోతుండే, కానీ రాజగోపాల్ రెడ్డి సార్ చేస్తుండే. కానీ ఎవరికి వైన్స్ కొడంగల్లో పొద్దుగాలనే ఓపెన్ అవుతాయి సార్. 1 గంట సార్ న్యూస్ లో కూడా చూస్తున్నాం, మునుగోడు 1 గంటల నుంచి ఉంది. 10 గంటలకు ఓపెన్ చేసి సీఎం కూడా కంట్రోల్ చేయండి రాజగోపాల్ రెడ్డి సార్ చేస్తాడు. అది వైన్స్ కంట్రోల్ చేయడమే కాదు సార్, అందరు ఏ ఆపదలో ఉన్నా అంటే పైసలు చూడాడు ఆయన. డైరెక్ట్ వెళ్తాడు, ముక్కు చూడడు. ముఖ్యంగా నీ నియోజకవర్గం నా నియోజకవర్గం అది ఏం చూడాడు అసలు ఆయన. ఫోన్లోనే అన్ని చేసేసి పడేస్తాడు. అటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ఉండడం, దేశంలో ఇట్లాంటి ఎమ్మెల్యే ఉండడం. రాజగోపాల్ రెడ్డి సార్ ఫ్యాన్స్ ఇక్కడ మునుగోడు నియోజకవర్గం రాష్ట్రం అంతా చాలా మంది ఉన్నారు. రైట్, అడుగుదాం అన్న. అన్న నమస్తేనా? యాదయ్య అన్న, ఇదే వైన్స్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయని చూడడానికి వచ్చినాం. ఇప్పుడు సురపనం వైన్స్కి పోయినాం, ఇక్కడ శ్రీ సాయి వైన్స్కి వచ్చినాం. 1 గంట దాకా అసలు ఓపెన్ చేయట్లే. అంటే ఈ రోజేనా ప్రతిరోజు 1 గంట దాకా బంద్? ప్రతిరోజు 1 గంట దాకా. సారు ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి సార్ చెప్పిండో అప్పటి నుంచి 1 గంటకు ఓపెన్ చేస్తారు. ఎవరు నమ్ముతలేరన్న తెలంగాణలో? నిజమా అబద్ధమా అట్లా ఎవరైనా చేస్తారా? అంటే నిజాన్ని ఎవరు నమ్మరు కాబట్టి. అంతేనా? నిజాన్ని ఎవరు నమ్మరుగా ఫస్ట్. కాదు, సీఎం నియోజకవర్గంలో కానీ మాజీ సీఎం నియోజకవర్గంలో కానీ, నేను భవిష్యత్తులో సీఎం అవుతున్నా అనుకుంటున్న కేటీఆర్ నియోజకవర్గంలో కానీ, అరడుగుల బుల్లెట్ అనుకుంటున్న హరీష్ రావు నియోజకవర్గంలో కానీ ఎక్కడా లేని విధంగా నా భూతో ఉన్న భవిష్యత్తు నాకు తెలిసి భారతదేశంలో మా మునుగోడు నియోజకవర్గం భారతదేశంలోనే మా రాజగోపాల్ రెడ్డి సార్ తోటి ఉప ఎన్నికతోటి భారతదేశంలో మొత్తం తెలిసిపోయింది.
అదే విధంగా ఎక్కడ భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా బంద్ చేయని బెల్ట్ షాపులు మా మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు బంద్ చేయడం జరిగింది. నిజంగా బంద్ అయినా? నిజంగా బంద్ అయినాయి. 90% బంద్ అయినాయి. ఎన్నో దొంగతనం ఒక 10% భయంగా కానీ మొత్తం మీద బెల్ట్ షాపులు బంద్ చేయించి రాజగోపాల్ రెడ్డి సార్కి మాత్రం మహిళలు మాత్రం చాలా బ్రహ్మరథం పడుతున్నారు. మొత్తం మీద సార్ మా కుటుంబాల వెలుగులు నింపినోడు అయ్యిండు. మొత్తం మీద పొద్దుగాలనే బెల్ట్ షాపులలో పొద్దుగాల లేవంగానే తాగి మా భర్తలు ఏంటి పని కూడా పోకపోయేది. మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి పుణ్యమాని బెల్ట్ షాపులు బంద్ చేసి మా కుటుంబాలు బాగుపడ్డాయి అని చాలా సంతోషంగా, నిజంగా చాలా సంతోషంగా. మళ్ళీ మహిళలను కూడా వచ్చి కలుస్తాం. మీరు ఎక్కడైనా అడగండి, మా మరిగూడ మండలం ప్రతి విలేజ్ పోయి అడగండి, మహిళలలో చాలా ఉంది. దాదాపు ఎన్ని విలేజ్లు ఉంటాయి మరిగూడ నియోజకవర్గం? మరిగూడ మండలంలో 18 గ్రామ పంచాయతీలు. 18 గ్రామ పంచాయతీలలో బెల్ట్ షాపులు బందనే? మొత్తం 18 గ్రామ పంచాయతీలలో బెల్ట్ షాపులు బంద్ అయినాయి. అన్ని దగ్గరలో వైన్స్ 1 గంట దాకా ఓపెన్ కావు. అన్ని మా కాన్ఫరెన్స్ మునుగోడు కాన్ఫరెన్స్ లో 7 మండలాలలో మొత్తం. ఇప్పుడు గ్రామాలలో వైన్స్లు ఉంటాయనా? వైన్స్లు ఉన్నాయి అంటే గ్రామాలలో మా కాడ లేవు. మీ దగ్గర గ్రామాలలో వైన్స్లు లేవు? మా కాడ లేవు. ఎవరైనా రావాలంటే మరిగూడ వచ్చి కొనుక్కోవాలి. అది కూడా 1 గంట తర్వాతనే. 1 గంట తర్వాతనే. 1 గంట ముందు వస్తే దొరకవు. 1 గంట తర్వాత వైన్స్లు ఓపెన్, 6 గంటలకు సిట్టింగ్. అప్పటిదాకా ఎవరు సిట్ చేయదు. సిట్ చేసేది లేదు. అంతకుముందు ఎప్పుడు సిట్టింగ్ అయ్యేది? అంతకుముందుకు 10 గంటలకు అయ్యారు వైన్స్లు సిట్టింగ్ రెండు ఒకటేసారి అది. రెండు ఒకటేసారి. అసలు తాగడానికి పుట్టినాం, అంతేగా తాగడానికి బతుకుతున్నాం. తాగి సచ్చినా సరే అనే లైఫ్ లో ఉండే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే ఉండే. మేము పుట్టిందే తాగడానికి, మేము బతుకుతుందే తాగడానికి అనే విధంగా బతికేదేమో. వాళ్ళు తాపుడు అట్నే తాపిరు అట్లా ఆదాయం పెంచుకున్నాడు. చనిపోయారా? ఎట్లా, ఏ రకంగా చనిపోయారు? ఏముందన్నా బెల్ట్ షాపులు ఉన్నప్పుడు 5:30-6 గంటలకే పోయి అలవాటు ఉన్నాడు చాయ్ తాగినట్టు పోయి తాగేది, బిర్రుగా తాగేది. ఆ బిర్రుగా తాగి టైంకు తినక చేయక లివర్ మీద ఎఫెక్ట్ పడి ముగ్గురు చనిపోవడం కూడా జరిగింది 1 year బ్యాక్. సార్ వచ్చిన తర్వాత వాస్తవానికి మహిళలు చాలా అభినందనలు తెలుపుతున్నారు. చాలా మంది సంసారాలు ఇప్పుడు నిలబెట్టిన వాళ్ళమైనాం. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బిర్రుగా తాగిపించేది, రైతు బంద్ చేసేది. ఆ రైతు బంద్ అయిపోయిన దాకా తాగి వాడు అట్నే వండేది, వైన్స్ల కాడనే వండేది. అట్లా ఉండే. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి సార్ వచ్చినాక ఈ బెల్ట్ షాపులు అనేది మా కాన్ఫరెన్స్ లో టోటల్ గా బంద్ అయిపోయినాయి. వైన్స్లు కూడా 1 గంటకు తీయడం, విప్లవం. పెద్ద పెద్ద కమ్యూనిస్టులు నక్సలైట్లు గన్ను పట్టింది చేసిన పని ఇది ఒక జస్ట్ ఎమ్మెల్యే చేసేసిండు. నక్సలైట్లు చెప్పినారు, ఎవరు చెప్పిన కమ్యూనిస్టులు చెప్పినారు. దీన్ని మొత్తం మీద ప్రతిపక్షాలు దీన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా సహకరించాలి, కానీ సహకరిస్తలేరు. వాళ్ళు ఇంకా రెచ్చగొడతారేమో. ఎక్కడ లేని మునుగోడు నియోజకవర్గంలో ఉందా? 1 గంటలకు ఎందుకు తీయాలి? మంచి పేరు వస్తుంది, ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి మంచి పేరు వస్తుంది. మంచి పేరు రావద్దని ఇంకా వాళ్ళు అక్కడక్కడ బెల్ట్ షాపులు పెడతారేమో. రాజగోపాల్ రెడ్డికి ఒక రూల్సా? ఇది ఒక రూల్. తెలంగాణ ఎక్కడ లేని రూల్స్ రాజగోపాల్ రెడ్డికి ఉంది. ఆ రూల్స్ 1 గంటకు తీయడం అనేది ఇట్లా రెచ్చగొట్టే మాటలు ప్రతిపక్షాలకు ఎక్కడ ఏం దొరకక. పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురించి ఏం చెప్తారు? ఆయన మంచోడేనా? ప్రభాకర్ రెడ్డి ఏముంది, ఆయన ఉన్నప్పుడు కూడా 1 గంట దాకా బంద్ చేసేదా? అప్పుడు 10 గంటలకు తీసేది ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు. వాళ్ళ గవర్నమెంట్ అప్పుడు బెల్ట్ షాపులు ఇక విచ్చలవిడి. పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇంకా ఎక్కువ పెట్టడం అనేది అంతేనా? ఇంకోడన్నా ఉల్లి అటు ఇటు అనుకో బెల్ట్ షాప్ పెట్టుకొని బతుకురా అని చెప్పేది. అసలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి నియోజకవర్గ మహిళల మీద ప్రేమ లేదు. అందుకని బెల్ట్ షాపులు రాజగోపాల్ రెడ్డికి యూత్ మీద ఎందుకు ఇట్లా తాగి పిల్లలు ఆరోగ్యాలు ఖరాబు చేసుకొని చనిపోతురు. మహిళలు అతి చిన్న వయసులో పెళ్లి అయినాక కూడా వాళ్ళు తాగి చేసి వాళ్ళు కొడుకు వీడియో పుట్టగానే వాళ్ళు చచ్చిపోయి ఇప్పుడు ఒంటరి మహిళలు అయిపోతారు వాళ్ళు అనే దాని మీద బాగా ఈ యొక్క ఆలోచన చేసి రాజగోపాల్ రెడ్డి ఈ పని చేయడం, రాజగోపాల్ రెడ్డికి మా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మెయిన్ మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి ఒక్క పని వైన్స్లు 1 గంటకు పెట్టి బెల్ట్ షాపులు బంద్ చేయించి అయితే మాకు చాలా పుణ్యం కట్టుకుంది సార్. కాదు, మరి మీరు మునుగోడు నియోజకవర్గంలో హ్యాపీగా ఉన్నారు, మరి తెలంగాణ రాష్ట్రంలో 118 నియోజకవర్గంలో అదే తంతు నడుస్తుంది. మరి నా ఒక్క అది కూడా మా రాజగోపాల్ రెడ్డి సార్ను ఆదర్శంగా తీసుకొని ముఖ్యమంత్రి గారు
ప్రతి నియోజకవర్గంలో ఇదే ప్రకారంగా చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. రాష్ట్రం కూడా చాలా సంతోషంగా బాగుపడుతుంది. రాష్ట్ర మహిళలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. కానీ నేను ఎమ్మెల్యే అయితేనే నియోజకవర్గంలో ఇట్లాంటి రూల్స్ తెచ్చిండు. అంటే బెల్ట్ షాపులు బంద్, 1 గంట దాకా వైన్స్లు ఓపెన్ చేద్దాం. ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుంది అంటారు? ముఖ్యమంత్రి అయితే మా రాజగోపాల్ రెడ్డి గారిగా రాష్ట్రాన్ని ఒక సస్యశ్యామలంగా చేస్తాడు. రాష్ట్రంలో బెల్ట్ షాపులు బంద్ చేస్తాడా? రాష్ట్రంలో వైన్సులు ఒక సిస్టమేటిక్ గా బెల్ట్ షాపులు అనే ఉండదుగా. వైన్సులు కూడా మండలానికి ఒకటే వైన్స్ ఆ ప్రకారంగా చేపిస్తాడు మా రాజగోపాల్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయితే. మండలానికి ఇప్పుడు 5-6 వైన్సులు ఉన్నాయి, మండలానికి ఒకటే వైన్స్ ఆ ప్రకారంగా చేపిస్తాడు మా సార్. మరి మీరు చెప్పండి అన్న, మీ మునుగోడు నియోజకవర్గం మంచిగా ఉంటే బాగుంటుందా, రాష్ట్రం అంతా మంచిగా ఉంటే బాగుంటుందా? రాష్ట్రం మొత్తం మంచిగా ఉండాలి. మరి రాష్ట్రం మంచిగా ఉండాలంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి? మా రాజగోపాల్ రెడ్డి సార్ లాంటి వాడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఈయనకు డబ్బు వెనకేసుకోవాలని లేదు. పేద ప్రజలకు ఎంతో మందికి భర్తలు చచ్చిపోయిన వాళ్ళకు వాళ్ళను ఆదుకోవడం, వాళ్ళ కుటుంబం ఏ ప్రకారంగా నిలబడుతుంది, ఎంత సహాయం చేస్తే ఆ కుటుంబం నిలబడుతుంది అనే దాని మీద ఆడపిల్లలు అనుకో, వాళ్ళకు 2 ఆడపిల్లలకు 1,00,000, 2 లక్షల డిపాజిట్ చేసి ఆ కుటుంబానికి ఆ మిత్తితోటి ఆ కుటుంబం తీసుకోవాలనే ఉద్దేశంతో ఎంతో మందికి సాయం చేసిండు రాజగోపాల్ రెడ్డి సార్. సాయం పరంగా సాయం చేస్తున్నాడు, ఇటు వైన్స్లను కంట్రోల్ చేసేది వైన్స్లను కంట్రోల్ చేస్తుంది. కానీ ఎవరు నమ్మతలేరన్న బయట. బెల్ట్ షాపులు బంద్ చేసిర్రు అంటే నమ్ముతలేరు, 1 గంట దాకా వైన్స్లు అంటే బయట నమ్ముతలేరు. అది నిజమా అబద్ధమా తెలుసుకుందామని వచ్చిన. అంటే నిజమన్నా, మీరు ప్రతి విలేజ్కి వెళ్ళండి, మీరు ప్రతి విలేజ్కి వెళ్ళి ప్రతి మహిళని అడగండి ఎట్లా ఉంది వాస్తవం. ఇది బెల్ట్ షాపులు బంద్ చేసిండా రాజగోపాల్ రెడ్డి సారు? వైన్స్లు 1 గంటకు తీస్తురా, లేకపోతే ఇదివరకు తీసినట్టే 10 గంటలకే తీస్తురా అనేది మీరు ఒకసారి ప్రతి విలేజ్కి వెళ్ళి మీరు కనుక్కోండి. మరి ఇది నిజమైతే మీరు సీఎం రేవంత్ రెడ్డికి కానీ, మాజీ సీఎం కేసీఆర్ కానీ, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కానీ మీరు రిక్వెస్ట్ చేయండి ఇదే మాదిరిగా చేయాలని. మరి మేము పక్కా చేస్తున్నాం. ఇప్పుడు మా రాజగోపాల్ రెడ్డి సార్ను ఆదర్శంగా తీసుకొని మీరు కూడా మా రాజగోపాల్ రెడ్డి సార్కు ఏ విధంగానైతే చేస్తుండో మీరు కూడా స్టేట్ లెవెల్లో బీజేపీ అధ్యక్షుడు అయితుంది, కేసీఆర్ అవుతుంది, ఎవరైనా మా సార్ను ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో ఇదే పాలసీ తీసుకురావాలని మీరు కూడా పోరాటం చేయండి మా సార్తో పాటు. మీరు కూడా మా సారు మీకు సహకరిస్తాడు. మేము అధికార పార్టీలో ఉన్నా కానీ గవర్నమెంట్కు పోరాటంగా తిరిగైనా కానీ ఇటువంటి బెల్ట్ షాపుల మీద పోరాటం చేయడానికి మా రాజగోపాల్ రెడ్డి సార్ ముందుంటాడు, మీ ఎమ్మటి ఉంటాడు. మీరు కూడా సహకరించాలి మా రాజగోపాల్ రెడ్డి సార్కు. మీకు కూడా మా సార్ సహకరిస్తాడు. బెల్ట్ షాపులు బంద్ చేపిద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రతి విలేజ్లో బెల్ట్ షాపులు బంద్ చేపించి రాష్ట్రాన్ని బెల్ట్ షాపులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మన రాజగోపాల్ రెడ్డి సారు ఉద్దేశం, రాజగోపాల్ రెడ్డి సారు లక్ష్యం. వైన్స్లు కూడా 1 గంట దాకా ఓపెన్ చేయొద్దు, మళ్ళీ 1 గంట దాకా ఓపెన్ చేయొద్దు. దీనివల్ల లాభాలు ఏందన్నా? లాభాలంటే ఇప్పుడు అదన్నా, ఇప్పుడు 10 గంటలకు వైన్స్ తీస్తే ఏదన్నా పనికి పోదాం అన్నోడు కూడా తాగి ఆనేవంతుడు 10 గంటలకు వైన్స్ తీయకపోతే వైన్స్ లేవరని ఆన్ పనికి ఆడిపోతాడు, సాయంత్రం వస్తాడు పనికి పోయి. నిజంగా మార్పు వచ్చిందా? చాలా వచ్చింది అన్న, చాలా మార్పు వచ్చింది. నీకు వైన్సులు 1 గంటకు తీయడం వల్ల ఇప్పుడు ఎవరు అవుపిస్తారు, నీకు సాయంత్రం ఉండదు. వైన్స్ల కాడ సాయంత్రం 5 గంటలకు వస్తురు, మంచిగా ఒక పెక్కు తీసుకుంటారు, తాగుతారు, హాయిగా పోతురు, ఒక్క తింటారు, పంతురు. అప్పుడు ఎక్కడదన్నా 10 గంటలకు వైన్స్ తీయగానే వచ్చి వైన్స్ల కాడ రావడం, తాగడం, ఏ పనికి పోకపోయేది. ఇప్పుడు 1 గంటకు ఇప్పుడు మనం వైన్స్ తీస్తే వచ్చే వరకు ఏం అవుపిస్తలేదు ఆయనకు. అరే పనికి వాళ్ళకి ఆ పని ఉంది కాడ, పని చేసుకోవాలి అనేది ఒకటి జనాలలో వచ్చేసింది. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న, ఇదండి ఏమని చెప్తే ఒక్క మాట ఏం చెప్తారంటే, వైన్స్లు 1 గంట వరకు బంద్ ఉంచడం వల్ల లాభమా నష్టమా? మాకైతే లాభమే, నష్టం అయితే మాకు లేదు, జనాలకు లేదు. కానీ ప్రజలల్లా ఇది మంచి సంప్రదాయ పనిది, చేయడం చాలా మంచి పనిది. మా సార్కు అనుకూలంగా సహకరిస్తే ఇంకా 10 జిల్లాలలో కూడా ఇదే పని చేస్తాడు. ఒకటి సార్, మా సారు ఆయన ఉద్దేశం ఏంటిది, నేను ఒక్కరిని బాగుపడ్డట్టు కాదు, నలుగురు బాగుపడితే నేను బాగుపడ్డట్టు లెక్క. అది నేను ఒక్కరిని బాగుపడితే అయితే మన నలుగురు ఏం బాగుపడతారు, బాగుపడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఊళ్ళో బెల్ట్ షాపులు తీసేపించి
వైన్ షాపులకు వాళ్ళకి ఫస్ట్ రోజే చెప్పిండు, ఫస్టే చెప్పిండు వైన్ షాపులు మీరు మా దగ్గర టెండర్ వేయొద్దు, పలానా టైంకి ఇస్తేనే పలానా టైం కంటే పెట్టిండు. లోపల గ్రౌండ్ లో కూడా సాయంత్రం అయితేనే తోలమన్నాడు, బయట తాగొద్దని చెప్పిండు. అలాంటి ప్రతిపక్షం అది ఉంటేనే మీరు వైన్ షాపులు పట్టండి, టెండర్లు అయ్యి పట్టుకోరు. మాకైతే ఇలాంటిది వస్తే మాత్రం మేమే ఖచ్చితంగా ఈ పని చేస్తాం. మిమ్మల్ని పట్టండి, పట్టొద్దు అంటలేం, పట్టుకోరి, మేము చెప్పిన ప్రకారంగా పట్టుకోరు మా నియోజకవర్గం వల్ల. తర్వాత విషయం నన్ను చూసి ఇంకో ఎమ్మెల్యే చేస్తాడా, ఇంకో ముఖ్యమంత్రి చేస్తాడా, ఇంకో వచ్చే మంత్రి చేస్తాడా, అది కూడా చేయాలని ఆయన తెలంగాణలో ఉన్న 33 జిల్లాలలో ఈ క్వాలిటీ రావాలని చేస్తుంది ఫస్ట్ మా దగ్గర. మళ్ళీ రేపు వచ్చేసరి ఇంకో నియోజకవర్గం కూడా కావచ్చు, దాన్ని కావాలని మేము జనాలు అంతా కోరుకుంటున్నాం మండలం గురించి. కాదన్న, మీ మండలము మీ నియోజకవర్గం మంచిగా ఉంది, మరి రాష్ట్రం అంతా ఉంటే బాగుంటుందా, ఇక్కడనే ఉంటుంది? రాష్ట్రం అంతా మంచిగా ఉంటే నేను మా మునుగోడు ఒక్కటే బాగుపడాలంటలేను. జిల్లాలు ఎన్ని ఉన్నాయో అన్ని ఊళ్ళు జిల్లాలు అన్ని బాగుపడాలి. బాగుపడితే అన్ని బాగుపడాలంటే ఎమ్మెల్యే అయితే ఇంత చేసిండు, మరి ముఖ్యమంత్రి అయితే చేస్తాడా? ఆయనకున్నది చేయాలని చేయకుండా ఆయన అనగదొక్కటోళ్ళు మన వాళ్ళు ఉన్నారు. ఆయన చేస్తాడా అంటే ఆయన ముందర నొక్కుతురు, వెనక జరుగుతురు. వీడు వస్తే మా పని అవుతుంది, ఈయన పని చేయాలని చూస్తున్నారు. మా ఆయన పని చేయాలని కాదు, 99% మేము ఎప్పుడైనా ఇదే పని చేస్తాం. మేము ఆడు గెలిచినా సరే, ఓడినా సరే, ఏం చేసినా సరే కంపల్సరీ మా పని మేము చేసుకుంటూ పోతాం. ఎంతమంది ఎన్ని రాష్ట్రాలలో వచ్చినా మేము మాత్రం నగ్గేది లేదు మునుగోడు నుంచి. మీ మునుగోడు కూడా ఒక రిక్వెస్ట్, మీరు వేరే నియోజకవర్గాలలో తిరిగి కూడా చైతన్యం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అనేక మంది చిన్న వయసులోనే చనిపోవడం వల్ల భార్యలు వితంతువులు అయిపోయి చంటి బిడ్డలను పట్టుకొని అసలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ గోస పడుతున్నారు. అది మన కారణం. మా సార్ చెప్పింది కరెక్టే, కానీ మనం కూడా మన ప్రజలలో కూడా ఉండాలి ఐక్యత. అరే ఆయన ఒక్కటి చెప్పిండు, మనకి ఇదంతా వద్దు, మనం కూడా నాతో పాటు ఇంకోరికి చెప్పాలి, చెప్పితే ఆ పని సక్సెస్ అవుతుంది. కానీ నా ఒక్కరి నుంచి అయ్యేది కాదు, మీ ఒక్కరి నుంచి అయ్యేది కాదు. సార్కు తోడు మనం 4 కలవాలి, 4 తోడు కలిసి 8 మంది అవుతాం, 16 మంది అవుతాం. అట్లయితే పని అవుతుంది. సార్ కూడా చేసిండు కరెక్ట్ పని, కానీ ఇంకా మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాజ్ కుమార్ ఏమైనా, శ్రీనివాస్ ఏమైనా చెప్తావు? ఒక మాట ఏం చెప్తావు? ఇదంతా మర్రిగూడెంలో ఉన్న లీడర్లుగా అని అందరూ మంచిగా చెప్తారు, వైన్స్ వాళ్ళు కూడా హ్యాపీగానే చెప్తున్నారు, వాళ్ళేం బాధ సహకరిస్తారు. గ్రేట్ కదా, చాలా గ్రేట్. వైన్ షాపులు కూడా సహకరించడం అంటే మాట మీద గౌరవంతో వైన్స్ యజమానులు కానీ ఇప్పుడున్న ప్రజలు కానీ ముఖ్యంగా వాళ్ళ రాజగోపాల్ రెడ్డి గారి ఫాలోవర్స్, వారి కార్యకర్తలు కూడా దానికి 100% పనిచేస్తున్నారు. ఇది ఇక్కడే కాదన్నా, రాష్ట్రంలో ఉన్నటువంటి 12,767 గ్రామ పంచాయతీలో పూర్తిగా బెల్ట్ షాపు రద్దు అనేది జరగాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో ఈ టైమింగ్స్ అనేది రావాలి ఖచ్చితంగా. రావాలి అంటే ఇప్పుడు ఎమ్మెల్యే అయితే చేసుకున్నాడు, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారి పరిధి ఇప్పుడు మునుగోడు వరకే కాబట్టి చేయగలిగండి. ఒకవేళ ఖచ్చితంగా మేము అదే అంటున్నాం, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఇలాంటి రూల్స్ అన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చేయగలుగుతాడా? ఖచ్చితంగా చేయగలుగుతాడు, ఖచ్చితంగా చేయగలుగుతాడు, నో డౌట్. ఇప్పుడు ఆయన పరిధి మునుగోడు నియోజకవర్గం కాబట్టి మునుగోడు నియోజకవర్గంలో 100% ఆయన అనుకున్నది చేయగలిగిండు. ఇక్కడ యువతని ఆర్థికంగా ఏదైతే దెబ్బతీస్తుందో ఈ వైన్స్ల వల్ల, ఈ మందు వల్ల, ఈ మద్యం వల్ల వాళ్ళని అడ్డుకట్ట వేయగలిగిండు. చాలా మంది ప్రాణాలు కాపాడగలుగుతుండే. నిజంగా మహిళల్లో నిజంగా ఒక దేవునిలాగా రాజగోపాల్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. తిరుగుతారా మీరు గ్రౌండ్ లో? ఖచ్చితంగా నేను గ్రౌండ్ లో తిరుగుతుంటా. నేను నాది యాక్చువల్గా మునుగోడు నియోజకవర్గం కాదు, బయటకు వేరే కాన్స్టిట్యున్సీ. బయట కాన్స్టిట్యున్సీలలో కూడా రాజగోపాల్ రెడ్డి గారు లాంటి వ్యక్తి నాయకుడు మాకు కూడా ఎమ్మెల్యేగా ఉంటే 100% ఉందన్న. మేము గ్రౌండ్ లో తిరుగుతాం కదా, ఇలాంటి నాయకుడు మాకు కూడా కావాలనేది బాగా వినిపిస్తుంది. సో రాజగోపాల్ రెడ్డి గారిని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఆయన సేవలను వినియోగించుకోవాలి. ఆయన సేవలను వినియోగించుకుంటే కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అంతా చేస్తాడంటారు. చేస్తాడు 100%. కాంగ్రెస్ మంచి పేరు వస్తుంది. మరి ఇప్పటికే ఆయనకు మంత్రి పదవి ఇస్తానే ఆయనని కొంచెం డిమోరలైజ్ చేశారు. ముఖ్యమంత్రి అయితే మాత్రం రాష్ట్రం అంతా చేస్తాడా? రాజ్ కుమార్ ఏం చెప్తాను? ఇప్పుడు మాకు జెలసీ ఉంది ఒక రకంగా. ఒక నియోజకవర్గంలోనే ప్రజలు బాగుండాలా, రాష్ట్రం అంతా బాగుండాలా? రాష్ట్రం అంతా బాగుండాలంటే ఎవరు సీఎం కావాలి? రాజగోపాల్ రెడ్డి సార్ లాంటి సీఎం అయితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇలా మనం మరిగూడెం ఎందుకు వచ్చినామంటే దాదాపు అక్కడ ఉన్న కస్తూర్బా స్కూల్ ఏదైతే ఉందో అనేక రకాలుగా ఇబ్బందులు ఆడపిల్లలు ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులు చూడలేక వాళ్ళకు సొంత నిధులతోటి వెంటనే అక్కడ ఉండి పనులు చేయించడం జరిగింది.
ఇవాళ వరుసగా వైన్స్ చూసుకున్నట్టయితే దాదాపుగా వీళ్ళు ఎంత స్వచ్ఛందంగా ఎక్కడైనా లీడర్లు ఏం చేస్తారు, బిర్యానీ మందు పెట్టి వాళ్ళని ఆగం చేసిన నాయకులను చూసినాం. ప్రజలకు ఏం కావాలనో అటువంటి నాయకులు కేవలం మన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ చూస్తుండు. అదే విధంగా 119 నియోజకవర్గాలలో ఏ ఎమ్మెల్యే గిట్ట స్వచ్ఛందంగా తిరగలేకపోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజాపాలన అని చెప్పినారు. ఆ ప్రజాపాలన చూసినట్టయితే ఒంటరి మహిళలు అని చెప్పి ఇప్పుడు దాదాపు అంటారు కదన్న, ఆ ఒంటరి మహిళలకు ఇంతవరకు పింఛన్ లేదు, ముసలోళ్ళకి ఇంత గతంలో ఉన్న పింఛన్లే. అంటే అనేక రకాలుగా ఆలోచించాలి. ఎందుకంటే ఇదే ప్రభుత్వంలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు మంచి నిర్ణయాలు తీసుకున్నాడు. ఏ విధంగా చూసినా ఒకటి విద్య, వైద్యం, తాగితే ఈ విధంగా ఇబ్బంది అవుతుంది, బెల్ట్ షాప్లు వద్దని చెప్పి వెళ్ళాక మీరు చూసినట్టుంటే ఇక్కడ ఉన్న వైన్ షాప్ అన్న రెడ్ అన్న ఏమన్నాడు, స్వచ్ఛందంగా సార్ చెప్పింది కాబట్టి మేము బంద్ చేస్తున్నాం, మాకు ఎటువంటి డిమాండ్ లేదు. సరే ఎంత ఆదాయం వచ్చినా ఒకటే అని అక్కడ జెడ్పీటీసీ గారు కానీ ఇక్కడ సర్పంచ్ గారు కానీ ఇంత స్వచ్ఛందంగా ఒక ఎమ్మెల్యే గురించి వచ్చి మాజీ జెడ్పీటీసీ అన్న వచ్చి ఎంత వ్యక్తం చేస్తుండే అంటే ఈ రోజు ఇటువంటి నాయకుడు కావాలి. రేపు ఇక్కడ ఉన్న యువత అందరికీ మంచి భరోసా, మంచి నాయకుడు. ఏది ఏమైనా సరే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ అంటే ఏమంటారు, ఇంకా ఇవాళ సార్ అయితే ముందుకెళ్తుండు. రానున్న రోజులలో గిట్ట ఈయనను ఆదర్శంగా తీసుకొని మంచి పదవి ఉన్నా లేకపోయినా చేస్తా అంటుండు. పదవి కోసం గిట్ట కాదు, ముఖ్యంగా చెప్పాలంటే మరిగూడెం 7 మండలాలు మునుగోడు నియోజకవర్గాల 7 మండలాలు స్వచ్ఛందంగా మాకు ఇటువంటి ఎమ్మెల్యే ఉన్నందుకు గర్వంగా పడుతున్నాం అని చెప్పి భావిస్తారు. ఏదేమైనా సరే తాగుడుకు అంటే ఏదైనా సరే ఉద్యోగం కావాలని చెప్పి ఇప్పుడైతే తాగుడు బంద్ చేసినామో పొద్దుగాల మనం వెళ్ళాక టీ తాగితే అన్న ఆయన ఏం చెప్తున్నాడు, ఇంత ముందుకేమో ఈయన వచ్చి కూర్చుండేది, ఇప్పుడు పని కూతురు వాళ్ళు పొద్దుగాలనే తాగి ఛాయ్ లాగానే ఇక అంటే పనులు తోమగానే ఏం గుర్తొస్తే ఛాయ్ తాగేది, ఛాయ్ మాకు వద్దని చెప్పి మందే తాగుతారు. అంటే ఏదేమైనా సరే గానీ అంటే కేసీఆర్ మందుకు బానిసలం చేస్తే దాని నుంచి రాజగోపాల్ రెడ్డి గారు బయట కూడా కొడుతున్నారు. అంతే ఆయన ఫామ్ హౌస్ లో మందుకు బానిస, ఆయన బానిస అయిండు, ప్రజలను చేసిండు, ఆయన బానిస అయిండు, ప్రజల బానిసలు చేసిండు. ఎందుకు బానిస అయినా అంటే ఒక్కసారి సచివాలయంకి రాలేదు, అసెంబ్లీకి రాలేదు, ఎక్కడ ప్రజా సమస్యలు పట్టించుకోలేదు. ఈయన నిరంతరం రాజగోపాల్ రెడ్డి ప్రజలలో తిరుగుతుండు కదా. ఆ విధంగా కేసీఆర్ బెల్ట్ షాపులతో దాగిపించిండు మునుగోడు అంతా. అవును, రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి బంద్ చేసిండు. సారు జాతిపిత అవుతాడు, ఆయన ఇక్కడ జాతిపిత కాదు, అసలు అది కానే కాదు. ఏదేమైనా సరే గానీ స్వచ్ఛందంగా అన్న ఇదైతే ఇబ్బంది పెట్టి పోలీసులను పెట్టి కార్యకర్తలను పెట్టి బంద్ చేపిస్తలేడు. ప్రజలే స్వచ్ఛందంగా ఎందుకు దేనికోసం బంద్ చేస్తున్నారంటే దానికోసం బంద్ చేస్తుండ అట్లా. రైట్, సూపర్. ఇదండి మనం గతంలో మునుగోడు నియోజకవర్గంలో మునుగోడు మండలం పోయినాం, సంస్థాన్ నారాయణపూర్ పోయినాం. అక్కడ కూడా లింగస్వామి సర్పంచ్ గారు అక్కడ కూడా వాళ్ళు బంద్ చేయించిన అంత స్టేట్ అంతా వైరల్ అయింది. ఇలా మరి కూడా వచ్చినాం. నెక్స్ట్ నాంపల్లి పోతాం, గట్టుప్పలు పోతాం, అడుగుతాం, అన్ని దగ్గర కూడా తెలుసుకుంటాం. నిజంగా మాకు సంతోషంగా ఉంది. మండలాలలో ప్రజలు 1 గంట దాకా వైన్స్లు బంద్ చేయించడం, బెల్ట్ షాపులు బంద్ చేయించడం. మీరేమైనా చెప్తారన్నా ఒక మాట? మంచిదేనా? 100 సార్లు వస్తాం అన్న చెప్పింది 100 సార్లు వస్తాం. ఇప్పుడు మరి ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుందేమో కదా? తగ్గినా సరే ప్రభుత్వానికి జనం చేస్తున్నారు కదా, జనం పొద్దున దాకా తాగేసి వస్తారు కదా, తగ్గినా సరే మంచిదే పద్ధతి. రాజగోపాల్ రెడ్డి మంచిది. ఒక్కసారి 200 పెట్టి తాగుతాడేమో తప్ప 400 పెడతారు సార్. అప్పుడు పొద్దుగాల 200 అవుతుంది, సాయంత్రం 200 అవుతుంది, మధ్యాహ్నం 600 అవుతుంది. అప్పుడే 200 పోతే 400 మిగులుతాయి కదా. మంచి సంతానం చెడిపోతుంది. మరి అప్పుడు కేసీఆర్ ఏమన్నాడంటే మనిషి జనాభాలో పబ్లిక్ లో గెలిచిన పేరు. కేసీఆర్ ఏమన్నాడంటే మనుషులు చెడిపోయినా సరే కానీ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే పొద్దున బెల్ట్ షాపులు పెట్టాలని చెప్పి. రాష్ట్రం ఆయన అభివృద్ధి, రాష్ట్రానికి గురించి ఆయన చేసిన అభివృద్ధి, ఆ కుటుంబాలు ఎట్లా అభివృద్ధి జరగాలనేదే 10 ఏళ్ళు చూసుకుని ఆయన, కానీ రాష్ట్రం గురించి ఆలోచించలేదు. ఎంతసేపు ఉన్నా 4 కుటుంబాలు బతికించుకున్నాడు ఆయన దేశం మీద అంతే. తెలంగాణ ఆయన కొడుకు అంటాడు కదా, పేడిమూతోడు బెమ్మమూతోడు ఏమంటారు కానీ పేడిమూతోడు కేటీఆర్ అంటాడు కదా, బాగుంటుంది ఆమె సునీత బాగుంటుంది అని ఆయన మాట్లాడమంటే నా కుటుంబమే తెలంగాణ కుటుంబం నీ కుటుంబం కాదని ఆయన, నేను 4 కుటుంబాల గురించి నువ్వు వాడుకుంటున్నావు అని నేను చెప్తున్నాను. 4 కోట్ల జనాభానే మా కుటుంబం అని చెప్తుండు కేటీఆర్. ఆయన కుటుంబం ఎట్లయితే అట్లా అందరినీ భద్రంగా చూసుకోవాలి. మరి అది అన్నప్పుడు అందరికి బెల్ట్ షాపులు దాయిపించిండు మా నాన్న జాతిపిత. మరి నువ్వు పోయి అమెరికాలో జాబ్ చేసుకుంటాను, పోయి ఇలా ఢిల్లీలో కోట అయితే కూర్చుంటున్నావు, ఇలా కూర్చుంటుంటున్నావు మీ నాయన, నువ్వు పోయి మరి ఇల్లందరూ కూడా కూర్చోబెట్టాలి కదా. ఢిల్లీ ఒక ఇల్లు మంచి ఇల్లు కట్టి ఇంటి ముందు అన్న సలహా నీడ కూర్చోని చెప్పాలి వాళ్ళు. ఇప్పుడు ఏమంటుంటే మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ బెల్ట్ షాపులు ఓపెన్ చేస్తాం, మళ్ళా వైన్స్లు 10 గంటలకే ఓపెన్ చేస్తాం అన్న కేసీఆర్ రావడం అనేది నాకు తెలిసి. అంతేనా? కలది మణిపాల్ జన్న నేను చెప్తున్నా కుల్లగా నీకు కళ రావడం కేసీఆర్ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే మేము జనాలలో తిరుగుతున్నాం కాబట్టి ఏదో ఆడో ఒకరికొద్దరికి ఆగిపించి తీర్చిపించిన మాత్రంలో
ఓ కేసీఆర్ ఓడిపోయినందుకు ప్రజలు ఏడుస్తున్నారట, అన్నం తింటున్నారట. ఆయన ఇంట్లో లేడు చెంపలేసుకుంటారట ప్రజలు తప్పైందంటే. మొత్తానికైతే మీరేం చెప్తారన్న? నేను చెప్పాను ఇప్పుడు ఆయన మసాలా కట్టించిండు పోయి సాగుపోరే బతుకమని శ్మశానాలు సాగుపోరే బతుకమని కేసీఆర్ అంటే బెల్ట్ షాపులు ఓపెన్ చేసి శ్మశానాలు కట్టించి ఇక్కడ తాగండి ఆడ పోయి తాగండి ఇచ్చిండు. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమొచ్చింది, లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తుంది. అప్పుడు ప్రభుత్వంలో కూడా ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, ఓలేమి ఇప్పుడు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇలా ఎంతమంది బతురు, ప్రతి ఒక్కరు బతురు. అందుకోసమే మన రాజగోపాల్ రెడ్డి రావాలి. రైట్ అన్న. బెల్ట్ షాపులు బంద్ చేయాలి, బంద్ చేయాలి, రాష్ట్రం అంతా బంద్ చేయాలి బెల్ట్ షాపులు. మర్రిగూడలో బంద్ చేసినట్టు బెల్ట్ షాపులు రాష్ట్రం అంతా బంద్ చేయాలి, బంద్ చేయాలి. 1 గంట దాకా వైన్స్లు బంద్ చేయాలి, బంద్ చేయాలి. మర్రిగూడలో బంద్ చేసినట్టు 1 గంట దాకా వైన్స్లు రాష్ట్రం అంతా బంద్ చేయాలి, బంద్ చేయాలి. జై జవాన్, జై జవాన్, జై హింద్.